ఇప్పుడు అప్డేట్స్ చూద్దాం. బులెటిన్. రాష్ట్ర చరిత్రలోనే ఆళ్లగడ్డ ఎన్నిక ప్రత్యేకత సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శోభా నాగిరెడ్డి అకాల మరణంతో ఎన్నిక వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎన్నిక అనివార్యమైంది. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన తమ తల్లి తప్పక విజయం సాధిస్తుందని శోభా నాగిరెడ్డి ఇద్దరు కూతుళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి గారు లేకపోయినా ప్రజలందరూ ఎప్పుడప్పుడు శోభా నాగిరెడ్డి గారికి ఓటేయాలనే ఉన్నారు. ఎందుకంటే ఎమోషనల్ గా అందరూ శోభా నాగిరెడ్డి గారికి బాగా కనెక్ట్ అయి ఉన్నారు. ఈ రోజు నేను అన్ని పోలింగ్ బూత్స్ కి వెళ్లేసి వస్తున్నాను. ప్రజలందరూ చాలా బాగా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మహిళలు ఎస్పెషల్లీ ఐ థింక్ విమెన్ కి దే హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి అందరూ ఇంటి బయట నుంచి ఎంత ఎండ ఉన్నా ఏం చూసుకోవట్లేదు. అందరూ బయటకు వచ్చి అందరూ శోభా నాగిరెడ్డి గారికి ఓటేస్తున్నామమ్మా అనే నాకు ధైర్యంగా చెప్తున్నారు. శోభా నాగిరెడ్డి గారి విజయంలో ఏ డౌట్ లేదు. ఇంకా హోప్ఫుల్లీ మమ్మీ మంచి మెజారిటీతో గెలుస్తే డౌటే లేదు. దాంట్లో జగన్ తప్పకుండా సీఎం అవుతాడు. మమ్మీ కూడా మంచి మెజారిటీతో గెలుస్తుంది. అక్క ఆలగడ్డ నేను నంద్యాల తిరగడం జరిగింది. చూస్తుంటే ఫ్యాన్ గాలి వీస్తున్నట్టే కనిపిస్తుంది. ఆలగడ్డ కూడా అమ్మకి ఘన నివాళులు అర్పించడానికి రెడీగా ఉన్నారు. మరి చాలా సంతోషంగా ఉంది. అమ్మ కూడా ఉంటే బాగుంది. జగనన్న సీఎం ఖచ్చితంగా అవుతారు. అది అమ్మ లక్ష్యం కూడా. మేము కూడా అన్న కోసం కష్టపడుతున్నాము. మరి ఆలగడ్డ కూడా అన్నకి మంచి మెజారిటీ చూపిస్తారని మనకు చెప్పి Wonderful courage, first of all. So, yeah, కాకినాడ వెళ్దాం. కాకినాడలో చాలా